ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. హైదరాబాద్లో ఘోర ప్రమాదం, 14 మంది కన్నుమూత అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుస్తుందా? వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా ఇలాగైతే వెళ్ళిపోదామండి. హైదరాబాద్లోని మీర్ చౌక్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గుల్జార్ హౌస్ సమీపంలో భవనంలో మంటలు ఎగిసి పడుతున్నాయి. ఈ ప్రమాదంలో 3 చిన్నారులు సహా 14 మంది ఆసుపత్రికి తరలించారు. అగ్ని ప్రమాద బాధితులను రక్షించేందుకు అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు ముమ్మరం చేశారు. మరో 30 మందికి పైన భవనంలో చిక్కుకున్నట్లు తెలుస్తుంది. దీంతో చార్మినార్ వెళ్లే ప్రధాన రహదారులన్నీ మూసేశారు. ఫైర్ సిబ్బంది 10 ఫైర్ ఇంజన్లతో మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు నేడు మిస్ వరల్డ్ పోటీలో భాగంగా ప్రపంచ సుందరిమణులు ఇవాళ సాయంత్రం సెక్రటరీని సందర్శించనున్నారు. దీంతో సెక్రటరీ వద్ద అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ట్యాంక్ బండ్ మీద సండే ఫండే అంటే ఈవెంట్ అంతా సిద్ధం చేశారు. ఇక మిస్ వరల్డ్కు సంబంధించిన డ్రోన్ షో సైతం ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సాయంత్రం 3 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ క్రమంలో భారీ స్థాయిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం సంభవించి ఉండవచ్చని అధికారులు అయితే ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. వాణిజ్య భవనంగా ఉండడంతో అక్కడ భారీ స్టాకు చేసిన వస్తువులు మంటలకు ఆవుతయ్యే అవకాశం అయితే ఉంది. మంటల్లో చిక్కుకున్న వారిని బయటికి తెచ్చేందుకు రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా సాగుతుంది. ఇక అంతస్తుల మధ్య చేరలేని స్థితిలో చిక్కుకున్న వారిని క్రేన్లు, ల్యాడర్లు, హైడ్రాలిక్ ఎక్విప్మెంట్తో రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు.